Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను జూట్సు కైసెన్ చాప్టర్ 268 ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ గైస్, ఈ చాప్టర్ లో ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ది కర్సెస్ చనిపోయిండు. సో అట్లా ఎట్లా ఏందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ మర్చిపోకండి ఎక్కువ కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఈ చాప్టర్ పేరు ద కంక్లూషన్. అండ్ దీంట్లో మెగుమి సోల్తో సుకున మాట్లాడుతూ ఉంటాడు. అండ్ సుకున మెగుమితో అంటాడు, నీకు ఎంత ధైర్యం రా బ్రతికి ఉండడానికి, నువ్వు నీ బాడీని నాకు ఇచ్చేసినావు అండ్ నువ్వు నీ ఓన్ సిస్టర్ని చంపేసినావు అని సుకున అంటాడు. అండ్ గైస్, సుకున మాటలు వింటూ ఉంటే నవ్వొస్తుంది కదా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకున మెగుమి బాడీలోకి ఫోర్స్ఫుల్గా పోయిండు అండ్ మెగుమి సిస్టర్ని కూడా సుకుననే చంపేసిండు. బట్ ఇప్పుడు సుకున ఎట్లా అంటున్నాడో చూడండి, తనే చంపేసి మెగుమి మీదకి తోయేసిండు. అండ్ లాస్ట్కి సుకున అంటాడు మెగుమితో, నువ్వు యూజీ యొక్క హెల్ప్ని కూడా వదిలేసినావు, బట్ ఇప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తున్నావు, నువ్వు బ్రతకాలని అనుకోవట్లే కదా, నీకు బ్రతకడానికి ఒక ప్రాపర్ లైఫ్ లేదు, జస్ట్ నువ్వు నోరు మూసుకుని ఏం చేయకుండా నా లోపల ఉండు, మొత్తం నేను చూసుకుంటా అని సుకున అంటాడు. బట్ ఇప్పుడు మెగుమికి బ్రతకాలని ఉంది, ఎందుకంటే యూజీ లాస్ట్ చాప్టర్స్ లో లైఫ్ యొక్క వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు కదా సుకునకి, అప్పుడు మెగుమి కూడా వినేసిండు, అందుకే తను ఇప్పుడు మారిండు. అండ్ అప్పుడే మెగుమి సుకునతో అంటాడు, సుకున నువ్వు అంత డెస్పరేట్ గా ఎందుకున్నావు, నీ ఒక్క ఫింగర్ మిగిలి ఉందనా, దాంతో నువ్వు మళ్ళీ కర్స్డ్ ఆబ్జెక్ట్ అయిపోచానా, బట్ ఇప్పుడు యూజీ నా బాడీలో నుంచి నిన్ను టేర్ చేసి పక్కకి పడేస్తే, అంటే యూజీ సుకునాని మెగుమి బాడీ నుంచి సపరేట్ చేస్తే అప్పుడు సుకున మళ్ళీ కర్స్డ్ ఆబ్జెక్ట్ అవ్వలేడు అండ్ సుకున చనిపోతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సుకున మెగుమి బాడీలో ఉన్నాడు కదా, అండ్ సుకునవి 19 ఫింగర్స్ యొక్క సోల్స్ కూడా మెగుమి బాడీలోనే ఉన్నాయి కదా, అండ్ ఒక్క ఫింగర్ మాత్రమే నొబారా దగ్గర ఉంది కదా, అండ్ దాంట్లో కూడా సుకునది సోల్ ఉంది కదా. బట్ ఒకవేళ ఇప్పుడు యూజీ సుకునాని సపరేట్ చేసింది అనుకో ఫ్రమ్ మెగుమి, అప్పుడు సుకునవి 19 ఫింగర్స్ డిసపర్ అయిపోతాయి, అంటే తన 19 సోల్స్ కూడా డిసపర్ అయిపోతాయి. అండ్ అప్పుడు ఇంకా ఒక్క ఫింగర్ మాత్రమే మిగులుతుంది, అది కూడా నొబారా దగ్గర ఉంది. బట్ ఆ ఫింగర్ లో ఓన్లీ ఒక్క సోల్ మాత్రమే ఉంటది కదా, అది కూడా సుకునది. అండ్ ఒక్క ఫింగర్ తో సుకున మళ్ళీ ఎట్లా రివైవ్ అవుతాడు, తనకి ఇంకా 19 ఫింగర్స్ కావాలి కదా టు రీకనెక్ట్ ఆల్ ఆఫ్ హిస్ సోల్. అందుకే ఒకవేళ యూజీ సుకునాని సపరేట్ చేసింది అనుకో ఫ్రమ్ మెగుమి, అప్పుడు సుకున చనిపోతాడు. అండ్ తర్వాత మెగుమి సుకునతో అంటాడు, నేను ఎప్పుడూ అనుకోలే ఒక ప్రాపర్ లైఫ్ ని నేను స్టార్ట్ చేయగలుగుతానని, నేనే కాకుండా ఈ వరల్డ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు, అండ్ ఇప్పుడు నేను మళ్ళీ వేరే వాళ్ళ కోసం బ్రతకడానికి ట్రై చేస్తాను అని మెగుమి అంటాడు. అండ్ మెగుమి మళ్ళీ అని ఎందుకు అన్నాడంటే, ఎందుకంటే ముందు మెగుమి తన సిస్టర్ కోసం బ్రతికి ఉండేవాడు కదా, బట్ ఇప్పుడు తను లేదు కాబట్టి అందుకే మెగుమి మళ్ళీ అని అన్నాడు. అండ్ తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది అండ్ యూజీ యొక్క డొమైన్ విరిగిపోతూ ఉంటుంది అండ్ సుకునాది రీఇన్కార్నేషన్ కూడా అండన్ అయిపోతూ ఉంటుంది ఫ్రమ్ మెగుమిస్ బాడీ, అంటే సుకున సెపరేట్ అయిపోతూ ఉంటాడు ఫ్రమ్ మెగుమి. అండ్ గైస్, ఇప్పుడు సుకున ఎట్లా అయిపోయిందో చూడండి, తను ఒక బ్యాక్టీరియా లాగా అయిపోయిండు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి సుకున. అండ్ ఇప్పుడు సుకున ఒక డిస్కస్టింగ్ క్రియేచర్ లాగా అయిపోయిండు. అండ్ అప్పుడే యూజీ సుకున దగ్గరికి వస్తాడు అండ్ సుకునని చూస్తాడు అని అంటాడు, ఇప్పుడు ఏం చేస్తావు సుకున నువ్వు అని. అండ్ అప్పుడే సుకునకి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, అప్పుడు యూజీ సుకునకి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. అంటే యూజీ సుకుననే అడుగుతాడు, సుకున నువ్వు నా బాడీలోకి మళ్ళీ వచ్చేయి, అప్పుడు నేను ప్రాణాలతో వదిలేస్తా అని అంటాడు. దాంతో అఫ్కోర్స్ సుకున ఒప్పుకోడు. అండ్ ఇప్పుడు సుకున ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో చూడండి. అండ్ తర్వాత యూజీ సుకునతో అంటాడు, యు ఆర్ మీ అని, జస్ట్ లైక్ యూజీ మహితోతో అన్నట్టు. అండ్ ఆల్సో సుకునది బాడీ ఇప్పుడు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి సుకున కూడా మూజన్ లాగా అయిపోయిండు. అండ్ తర్వాత యూజీ సుకునతో అంటాడు, సుకున మనం అందరితో కలిసి మంచిగా ఉండాలి, కర్స్ చేస్తూ ఉండకూడదు, ఈవెన్ తో అందరు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయినా సరే నేను సుకున నిన్ను యాక్సెప్ట్ చేస్తా అని యూజీ అంటాడు. అంటే ఈవెన్ నౌ యూజీ సుకునకి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు, బట్ అప్పుడు కూడా సుకునది పొగరు తగ్గదు. తను కోపంతో యూజీతో అంటాడు, యూజీ నువ్వు నన్ను పిచ్చోళ్ళకి చేయకు, నన్ను అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకు, నేను ఒక కర్స్ ని అని సుకున అంటాడు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది అండ్ మనకి హకారి అండ్ ఉరామెని చూపిస్తారు. అండ్ ఇప్పుడు గీగకి గుర్తొచ్చింది హకారి అండ్ ఉరామె ఫైట్ కూడా నడుస్తుందని. అండ్ తర్వాత హకారి అండ్ ఉరామె ఇద్దరు కూడా ఫీల్ అవ్వగలుగుతారు దట్ సుకున ఓడిపోయిందని. అండ్ హకారి ఉరామెని అడుగుతాడు, ఇప్పుడు మనం ఏం చేద్దామని. దాంతో ఉరామె అంటది, ఇంకా మనం ఏమి చేసేది లేదు, అంతా అయిపోయిందిగా అని అంటది. అండ్ ఆల్సో ఉరామె అంటది, సుకున తన ఒరిజినల్ బాడీలో లేడు, తను తన రీఇన్కార్నేటెడ్ ఫామ్ లో ఉన్నాడు, అందుకే సుకున ఓడిపోయిందని ఉరామె అంటది. అండ్ గైస్, దీంతో నేను అగ్రీ అవ్వను. ఒకవేళ సుకున తన ఒరిజినల్ ఫామ్ లో ఉంటే మేబీ గోజోనే సుకునని డిఫీట్ చేసేవాడేమో, ఎందుకంటే సుకున గోజోని ఎట్లా డిఫీట్ చేసిండు, మారాగా హెల్ప్ తో కదా. సో అందుకే నేను అగ్రీ అవ్వను విత్ ఉరామెస్ వర్డ్స్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో దీని మీద కమెంట్స్ లో పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ తర్వాత ఉరామె హకారితో అంటది, హకారి మీ అందరూ చాలా లక్కీ, ఎందుకంటే మీ అందరూ 1000 years ముందు పుట్టలేదు అని ఉరామె అంటది. దాంతో హకారి అంటాడు, నేను లక్కీయా, ఓ దట్స్ హైయెస్ట్ ప్రైజ్ ఐ కుడ్ రిసీవ్ అని హకారి అంటాడు. అండ్ తర్వాత ఉరామెది బాడీ కూడా విరిగిపోద్ది అండ్ షీ ఆల్సో డైస్. అండ్ విత్ దిస్ ద కింగ్ ఆఫ్ ది కర్సెస్ స్టోరీ ఈస్
ఓవర్. అండ్ వేరే సైడ్ మనం మెగుమిని చూస్తాం. అతను అప్పుడే లెగుసాడు, అంటే ఈ సీన్ కొన్ని హవర్స్ తర్వాత అనమాట. అండ్ అప్పుడే మెగుమి యూజీ అండ్ నొబరాని అడుగుతాడు, మీ ఇద్దరు ఏం చేస్తున్నారని. సో యాక్చువల్గా అయితే యూజీ అండ్ నొబరా మెగుమికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు, నొబరా బ్రతికే ఉందని. జస్ట్ లైక్ గోజో ఎట్లా చేసిండు యూజీతో ఫస్ట్ సీజన్లో, సేమ్ అట్లనే యూజీ అండ్ నొబరా ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. బట్ మెగుమి ఆల్రెడీ నొబరాని చూసేసిండు. అండ్ ఆల్సోగా నొబరా ఏమని అనుకుంటుంది, అందరూ షాక్ అయిపోతారేమో నన్ను చూడంగానే అని నొబరా అనుకుంటుంది. బట్ ఎవరు కూడా షాక్ అవ్వరు. అండ్ యూజీ అయితే కొంచెం ఏడుస్తాడు, అంటే ఆనంద పాష్పల్ అనమాట. అండ్ మెగుమి అయితే అసలు షాక్ అవడు, బికాస్ మెగుమి ఆల్రెడీ నొబరాని సెన్సేషన్ కాబట్టి సుకునా బాడీలో ఉన్నప్పుడు, అందుకే తను షాక్ అవడు. అండ్ అప్పుడే యూజీ 2 లెటర్స్ ని తీసాడు. అండ్ యాక్చువల్గా అయితే ఈ లెటర్స్ ని గోజో రాసిందంట, అంటే తను చనిపోక ముందు. అండ్ ఆల్సో గోజో ఈ లెటర్స్ ని ఓన్లీ నొబరా అండ్ మెగుమి కోసమే రాసిండు, యూజీ కోసం రాయలేదు లెటర్. ఎందుకంటే గోజో డైరెక్ట్ గా మాట్లాడాడు కాబట్టి యూజీతో. అండ్ తర్వాత నొబరా తన లెటర్ చదువుతుంది. బట్ ఇట్లా చదవగానే నొబరా తన లెటర్ ని క్రష్ చేస్తుంది. ఎందుకంటే గోజో ఆ లెటర్ లో నొబరా వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది, అతను ఏం చేస్తుందో అవన్నీ రాశాడు. బట్ నొబరాకి వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవడానికి లేదు, అందుకే తను లెటర్ ని క్రష్ చేస్తుంది. అండ్ వేరే సైడ్ మెగుమి తన లెటర్ ని చదవగానే నవ్వుతాడు. దాంతో యూజీ అండ్ నొబరా ఆ లెటర్ ని చదువుతారు, ఏం జోకుందిరా అని. బట్ దాన్ని చదవగానే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే గోజో ఆ లెటర్ లో తోజు గురించి రాశాడు కాబట్టి. అండ్ గోజో ఏమని రాశాడంటే, మెగుమి నేను మీ డాడీని చంపేసినాను అండ్ బరి చేసినానని రాశాడు. అండ్ ఇట్లా మెగుమికి వాళ్ళ డాడ్ గురించి తెలుస్తుంది, అందుకే తను అట్లా నవ్వుతాడు. అండ్ తర్వాత నొబరా అంటది మెగుమి అండ్ యూజీతో, పదండి పోదాం, మనం మాకే వెళ్ళని కలవాలని అంటది. అండ్ మెగుమి అందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ అని చెప్దామని అనుకుంటాడు తన కోసం ఫైట్ చేసినందుకు. బట్ అప్పుడే నొబరా అంటది, ఈ మీటింగ్ నీ కోసం కాదు మెగుమి అని అంటది. దాంతో మెగుమి కన్ఫ్యూజ్ అయిపోతాడు మళ్ళీ దేని గురించి అని. దాంతో యూజీ అంటాడు, ఇట్స్ అబౌట్ యూత అండ్ మనం యూతాకి హెల్ప్ చేయాలి, ఆంతరాన్ని కాపాడాలని యూజీ అంటాడు. అండ్ ఆల్సో మనం అప్పుడే మాకి, ఇనుమాకి, పాండా, కుసకాపి, మీవా, మోమో వీళ్ళందరినీ చూసాం. అండ్ వీళ్ళందరూ కూడా యూత దగ్గరికి వస్తుంటారు. అండ్ ఇట్లా చాప్టర్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఒక ఎడిటర్ నోట్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది, యూత ఓకేనా, తను బ్రతికి ఉండగలడా, ఇంకా 3 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయని ఉంటది. అండ్ ఇట్లా ఫైనల్లీ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. అండ్ సుగుణ పని కూడా ఎండ్ అయిపోద్ది. అండ్ నాకు తెలిసి సుగుణ ఇంకా మళ్ళీ రాలేడు తన ఒక్క ఫింగర్ తో. అండ్ ఒకవేళ వచ్చినా కూడా తను వీక్ గానే ఉంటాడు, అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, బికాస్ తన ఒక్క సోల్ మాత్రం ఉంది కదా. అండ్ గైస్ సుగుణ చనిపోయినా సరే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ మెర్జర్ ఉంది కదా, దాని పరిస్థితి ఏంది, అండ్ కూలింగ్ గేమ్ ని ఎట్లా స్టాప్ చేస్తారు, వాటన్నిటికీ కూడా గేకి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. అవన్నిటికీ 3 చాప్టర్స్ లో వస్తాడో లేదో మళ్ళీ చూద్దాం. అండ్ గైస్ నెక్స్ట్ వీక్ బ్రేక్, అంటే నెక్స్ట్ వీక్ ఎలాంటి చాప్టర్ రాదు. సో అందుకే మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఒకవేళ చాప్టర్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టుకోండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, జూజీ కైసెన్కి సంబంధించి ఏమైనా పెట్టండి కమెంట్స్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.